లైఫ్లో ఫస్ట్ టైం ఒక దేవతను చూశాను. ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు చూసినటువంటి డెమో వీడియో ఏదైతే ఉందో అది వచ్చేసి మీకైతే పక్కా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైతే విజిట్ అయ్యి వీడియో చూస్తున్నారో మీకు నచ్చింది అనుకుంటేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి ఆల్ మెటీరియల్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్యాప్ చేసుకొని అందులో ఉన్న మెటీరియల్స్ కావచ్చు, బీట్ మార్క్ కావచ్చు, షేక్ ఎఫెక్ట్ కావచ్చు. సో ముందుగా వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్న అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి బీట్ మార్క్ సంబంధించిన ప్రీసెట్ కావచ్చు, XML కావచ్చు, ఒకసారి ఆ ఫైల్ని అయితే ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్ నా ఛానల్ లోగో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సింపుల్గా దాని మీద ట్యాప్ చేసుకొని పైన డిలీట్ ఇచ్చినట్లయితే మీకు డిలీట్ అయితే అయిపోతుంది. అండ్ కొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే మీకు టెక్స్ట్ అనేది ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో టెక్స్ట్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ 3.21 మిల్లీ-సెకండ్ ఏదైతే ఉందో బీట్ మార్క్ అనేది, ఇక్కడ నుంచి మీరేం చేస్తారంటే మీరు ఎవరు ఫొటోస్ పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అనేవి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంబినేషన్ ఏరియాలో అయితే పెట్టేసుకోండి. అండ్ 2 ఫింగర్స్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత ఆ ఫోటో కింద రైట్ యారో చేసి స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇక్కడ లాంగ్ ఫోటో బీట్ మార్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, 6.17 మిల్లీ-సెకండ్. సో ఇక్కడ ఈ విధంగా మీరు అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో ఫొటోస్ అనేవి నార్మల్గా యాడ్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ బీట్ మార్క్ అనేది రీచ్ అవ్వకపోతే ఆ ఫోటో అనేది, సో సింపుల్గా మీరేం చేస్తారంటే ఈ విధంగా డ్రాగ్ చేసుకున్నా మీకు సరిపోతుంది. లేదా ఒకవేళ ఇలా ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడికి వచ్చేయండి నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి, టైమర్ ఆప్షన్ సెకండ్ ఏదైతే ఉందో ఆ లైన్లో, సో దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. మీకు నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఓకేనా? సో ముందుగా ఎండింగ్ వరకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత వాటికి షేక్ ఎఫెక్ట్స్ అనేవి ఏ విధంగా యాడ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. సో దానికంటే ముందుగా మీరేం చేస్తారంటే డెమో వీడియోలో మీకు 2 టైప్స్ అయితే చూపించాను కదా, ఇక్కడ చూడండి. మనకు నార్మల్గా సింగిల్ ఫోటో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్లో అయితే ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్లో చూసుకోండి, కలర్ అనేది నేను వైట్ అయితే ఇచ్చాను. ఒకవేళ సింగిల్ ఫోటో మీకు ఆ ఫోటో ఏదైతే ఫాలో అవుతుందో ఆ విధంగా మీకు రావాలనుకుంటే మాత్రం ఆ విధంగా చేసుకోవచ్చు. లేదు మీకు కింద ఒక ఫోటో పైన ఒక ఫోటో ఫాలో అవుతూ రావాలనుకుంటే మాత్రం మీరేం చేస్తారంటే ఈ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు లేయర్ సింబల్ అయితే కనిపిస్తుంది చూడండి. ఆ ఫోటో కింద రైట్ యారో లెఫ్ట్ యారో ఇలా అయితే ఉంది కదా, సో లేయర్ సింబల్ మీరు ట్యాప్ చేసుకొని డూప్లికేట్ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో డూప్లికేట్ లేయర్ అనేది మీరు ఒకవేళ ఈ విధంగా చేసుకోవాలనుకుంటే 2 ఫొటోస్తో చేసుకోవాలనుకుంటే, లేదు నాకు సింగిల్ ఫోటో చాలు కింద వైట్ లేయర్ అనేది రావాలి, వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది అనుకుంటే మీకు డూప్లికేట్ అనేది అవసరం లేదు. సో అన్నిటికైతే ఈ విధంగా చేసుకోండి. ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అయితే ఈ విధంగా కాపీ అనేది చేసుకోండి. కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఫోటో అండ్ సెకండ్ ఫోటోకి వచ్చేసి ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ అండ్ ఇంకొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మళ్ళీ మీకు నెక్స్ట్ 10.05 మిల్లీ-సెకండ్ ఫోటో దగ్గర 2 ఫొటోస్ అయితే వస్తాయి. సో ఈ రెండింటికి వచ్చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి, ఫస్ట్ ఎఫెక్ట్ అనేది. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి లాంగ్ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ అయితే చేసుకున్నారు కదా. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ లాంగ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చేసి ఒకవేళ మీరు డూప్లికేట్ సెలెక్ట్ చేసుకుని 2 ఫొటోస్ యాడ్ చేసుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ఫస్ట్ దానికి కానీ కింద ఫస్ట్ దానికి వచ్చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అనేది చేసుకోండి. సో ఒకసారి చూడండి, మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ఒక ఫోటో పైన ఒక ఫోటో, పైది వచ్చేసి మనకు ఫాలో అవుతూ అయితే వస్తుంది, ఫాలో అయిపోతుంది. అండ్ కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇక్కడ మీకు సింగిల్ ఫోటో అయితే ఉన్నాయి. సో వీటికి వచ్చేసి మీరు ఈ విధంగా పేస్ట్ చేశారనుకోండి, సో ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. సో 2 అయితే చూడడానికి బాగుంటుంది. మీకు ఏది కావాలో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో అన్ని ఫొటోస్ ఎండింగ్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎఫెక్ట్స్ అనేవి. సో ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3.21 మిల్లీ-సెకండ్ దగ్గర ఈ విధంగా రెడ్ లైన్ అనేది వచ్చేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు ఇచ్చినటువంటి టెంప్లెట్ వీడియో ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ వీడియోని వచ్చేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో మనకు టెంప్లెట్ వీడియో వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి లేయర్ మీద ట్యాప్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంబినేషన్ ఏరియాలో అయితే పెట్టేసుకోండి. బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి లైట్ అనే దాంట్లో స్క్రీన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎండింగ్ వరకు వచ్చేసి మీకు వచ్చినటువంటి ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా స్పీకర్ ఐకాన్ కంటే ముందున్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
సో ఓవరాల్గా వీడియో ఎడిట్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మరి మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు వీడియో నచ్చింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.